హలో ఫ్రెండ్స్, మన ప్రొడక్ట్ యొక్క ప్రోటోటైప్ ప్రింట్ ఇస్తూ ఫిలమెంట్ ఎప్పుడు అయిపోయిందో మనం చూసుకోనే లేదు. అయితే రాత్రి నేను ఫైనల్ ప్రింట్ ఇద్దామని చూసేసరికి అక్కడ ఫిలమెంట్ అవైలబుల్ గా లేదు. ఇక ఆలస్యం చేయకుండా ఏ వెబ్సైట్ మనకు తొందరగా డెలివరీ ఇస్తుందో ట్రై చేసినా, కాకపోతే ఏ వెబ్సైట్ కూడా మనకు అంటే 1-2 డేస్ లో డెలివరీ ఇస్తలేదు. మినిమం 5 డేస్ అబోనే ఉన్నాయి. అయితే లాస్ట్ టైం ఈ విషయం కోసమే నేను ఎయిర్ షిప్మెంట్ కూడా ఆర్డర్ చేసిన, అది కూడా 5 డేస్ తీసుకున్నది. అయితే అవన్నీ బేకారు ప్రయత్నాలు. ఇక అమెజాన్ ప్రైమ్ నవ్వుతుంది కాబట్టి 1 డే డెలివరీ కూడా అవైలబుల్ ఉంది. అయితే చూసిన ఏ కంపెనీ మనకు 1 డే ఏమన్నా అవైలబుల్ ఉన్నా అంటే ఇక్కడ వరల్డ్ 3D నుంచి ఈ ఫిలమెంట్ మనకు 1 డే డెలివరీ ఉండే. అయితే దీన్ని నేను ఆర్డర్ చేసిన, కాకపోతే దీన్ని ఆర్డర్ చేసేటప్పుడు కూడా 2-3 సార్లు ఆలోచన చేసిన. ఎందుకంటే లాస్ట్ వీడియోస్ ఒకవేళ మీరు చూసుకున్నట్లయితే క్లాగ్ ఇష్యూస్, క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి కదా, మళ్ళీ అదే ఆర్డర్ చేయడం బెటరా కదా అని చూస్తే, అయితే నేను ఎప్పటి నుంచి అయితే సిలికా జెల్ ఆర్డర్ చేసినాను, సిలికా జెల్ యాడ్ చేసిన నేను, అప్పటి నుంచి క్లాగ్ అయితే రావట్లేదు. ఇక ఇంకో విషయం ఏంటంటే, మనము ఇప్పుడు సిలికా జెల్ యాడ్ చేయకన్నా ముందు 0.2 లేయర్ హైట్ కే వస్తుందని నేను చెప్పిన. కాకపోతే తర్వాత సిలికా జెల్ యాడ్ చేసిన తర్వాత 0.16 కూడా లేయర్ హైట్ ఇస్తున్నా ఎటువంటి ఇష్యూస్ రావట్లేదు. కాకపోతే కొన్ని అంటే క్వాలిటీలో కొంచెం ఇష్యూ ఉన్నాయి, అది అడ్జస్ట్ కావాల్సిందే. ఎందుకంటే కొంచెం ఏదో ఒక దాంట్లో కాంప్రమైజ్ అయితే కంపల్సరీ ఉంటుంది. కొంచెం లో బడ్జెట్ వెళ్ళినట్లయితే పర్లేదు. కాబట్టి దీన్ని ఇప్పుడు మన టెస్టింగ్ నడుస్తుంది ప్రొడక్ట్ కాబట్టి మళ్ళీ దీన్ని ఆర్డర్ చేసిన. అయితే 1 డేలో మనకు డెలివరీ అయింది. అయితే నిన్న ఆర్డర్ చేసిన, అయితే ఈ రోజు డెలివరీ అయింది. 1 డేలో డెలివరీ అయింది. మన ప్రోటోటైప్ మన టెస్టింగ్ అయితే ఆగదు. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం లోడ్ చేద్దాం. ఒకవేళ సిలికా జెల్ మీరు యాడ్ చేయలేనట్లయితే కంపల్సరీగా యాడ్ చేయండి. 3D ప్రింటర్ తీసుకున్నారంటే కంపల్సరీగా సిలికా జెల్ యాడ్ చేయండి. ఎటువంటి ఇష్యూస్, క్లాగ్ ఇష్యూస్ కానీ క్వాలిటీ ఇష్యూస్ కానీ తగ్గుతున్నాయి. బెస్ట్ సిలికా జెల్ రీయూజబుల్ నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది ఒకసారి ట్రై చేయండి. అయితే ఇది వరల్డ్ 3D వచ్చేసి వీళ్ళు ఏం క్లెయిమ్ చేశారంటే, ఈ ఫిలమెంట్ 2025 ఇంప్రూవ్ ఫార్ములా అని వీళ్ళు క్లెయిమ్ చేశారు. చూద్దాం దీంట్లో ఎట్లాంటి క్వాలిటీ వస్తుంది, ఏమన్నా ఇష్యూస్ వస్తాయి అనేది మనం నెక్స్ట్ వీడియోస్ లో చూద్దాం. ప్రస్తుతం దీన్ని లోడ్ చేసి మన ప్రింటింగ్ స్టార్ట్ చేద్దాం.